Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. Jewellers, Gold, Silver and Diamonds, beside Model Basic School, Pan Chaurasta, Mehboob Nagar. పెద్ద మనుషులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చింది. ఈ బుక్ లాంచ్ కోసం ఇంత పెద్ద ఎత్తున మహబూబ్నగర్ పట్టణంలోని చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, సమాజానికి సేవ చేయాలని అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఒక వేదికలోకి రావడం అనేది చాలా మంచి విషయం, చాలా పెద్ద విషయం. దీన్ని నేను స్వాగతిస్తూ ఈ వేదిక మీద ముఖ్య అతిథులుగా సదువ ప్రాంతం నుంచి వచ్చిన మన హజ్ కమిటీ చైర్మన్ గారు అఫ్జల్ బియాబానీ సాహబ్ గారు, అలాగే మన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కోత్వాల్ గారు, మన మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు వినోద్ కుమార్ గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణభూతులైన మౌలానా సనావుల్లా ఖాన్ సాహబ్ గారు, అమీరుల్లా ఖాన్ సాహబ్ గారు, కాజా జమీల్ హుసేన్ హాషమి సాహబ్ గారు, హఫీజ్ గౌస్ రషీద్ సాహబ్ గారు, నాతో పాటు వచ్చిన మా కౌన్సిలర్స్, ముఖ్యమైన మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన నాయకులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు వచ్చిన తర్వాత అడిగిన ఏ బుక్స్ లాంచ్ చేస్తూ ఉన్నారు అని. సో 8 పుస్తకాలు లాంచ్ చేస్తూ ఉన్నారు. ఆ 8 పుస్తకాలు కూడా ఇప్పుడు మనకు ఎంతో అవసరమైన, అది కూడా ఉర్దూ భాషలో అందరికీ కూడా వెళ్ళేటట్టుగా ఉర్దూ భాషలో రాసిన పుస్తకాలు. అవి ఒకటి హ్యూమన్ రైట్స్ మీద ఒక పుస్తకం, ఇస్లాం అండ్ హ్యూమన్ రైట్స్, ఇస్లాం అండ్ మోడర్న్ ఏజ్ అండ్ ఎడ్యుకేషన్, లైఫ్ ఆఫ్ ప్రాఫెట్ ముహమ్మద్, టీచింగ్స్ ఆఫ్ ప్రాఫెట్, మోడర్న్ ఏజ్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రావెల్ ఆఫ్ ద వరల్డ్, గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ సొల్యూషన్స్. దీంట్లో చాలా పుస్తకాలు ఎడ్యుకేషన్ మీదనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ సమయానికి మన సమాజానికి ఏం కావాలో వాటి గురించి వారికి ఉన్న అనుభవాన్ని ఈరోజు ఆ పుస్తక రూపంలో మన అందరికీ ఇస్తూ ఉన్నారు. వారి సమాజానికి చేసే సేవగా నేను భావిస్తాను. ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో మనం ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఇచ్చినా మన పిల్లలకి అవి ఉంటాయో, ఖర్చు పెట్టుకుంటాడో, లేదా వ్యసనాల బారిన పడి నాశనం అవుతారో మనకు తెలియదు. కానీ ఒక మంచి ఎడ్యుకేషన్ మన పిల్లలకి ఇస్తే వాళ్ళు సరైన మార్గంలో ప్రయాణం చేస్తారు, మన సమాజాన్ని తీర్చిదిద్దుతారు, భవిష్యత్తులో మన పేరు నిలబెడతారు, ఎన్నో ఇన్నోవేషన్స్, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు. అందుకే వారి ఉద్దేశం, మా ఉద్దేశం అంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. మన తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మనకి ఇంత ఎడ్యుకేషన్ మీద మనకు ఇంత మేలు జరుగుతుందని ఊహించుంటారు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మనం చదువుకున్నందుకు సమాజంలో నిలబడ్డాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. మన తల్లిదండ్రులు కొద్దిగా ఆలోచించారు కాబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాం. మనం ఇంకా ఎక్కువగా ఆలోచించి మన పిల్లలకి, ఇక్కడ చాలా మంది పిల్లలు కూర్చోన్నాం, వాళ్ళకు మంచి విద్యను మనం అందిస్తే ఖచ్చితంగా వాళ్ళ సమాజానికి ఉపయోగపడతారు. ఇదే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. గత 1 సంవత్సరంగా ఒకటే ధ్యాస మీద మన మహబూబ్ నగర్లో ఉన్న పిల్లలకి మంచి విద్యను ఎట్లా అందియాలి. మనం చాలామంది పేదరికంగా ఉంటారు, చాలామంది ప్రభుత్వ స్కూళ్ళకు మన పిల్లలు పంపుతారు. మరి అక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచి విద్యను ఎట్లా అందియాలి, మన స్కూల్స్ని ఎట్లా డెవలప్ చేయాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఇవ్వాలి, ఇవన్నిటి మీద కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకే ప్రతి స్కూల్ దగ్గరికి పోతూ ఉన్నాం, ప్రతి టీచర్ తోటి, ప్రతి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ తోటి మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు మంచిగా అందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది. నాతో పాటు ఈరోజు ఎన్నో వందల మంది మహబూబ్ నగర్లో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మిగతా టీం ఆధ్వర్యంలో విద్య మీద ఉత్సాహం ఉంది, విద్య కోసం అందరూ పనిచేస్తూ ఉన్నారు అన్న భావన, ఆలోచన వచ్చింది. దీన్ని మహబూబ్ నగర్ పట్టణం యాక్సెప్ట్ చేసింది. మనకు రోడ్లు ఎంత ముఖ్యమో, నీళ్ళు ఎంత ముఖ్యమో, డెవలప్మెంట్ ఎంత ముఖ్యమో
అంతకంటే ఎక్కువ మన పిల్లలకి ఇచ్చే చదువు ముఖ్యమైన ఆలోచన ఈరోజు నా ఒక్కరితో కాదు, మొత్తం సమాజంలో మీలాంటి పెద్ద మనుషులందరికీ కూడా ఈ ఆలోచన వచ్చింది. మీరు దాన్ని స్వాగతిస్తున్నందుకు చాలా సంతోషపడతా ఉన్నాను.